ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు అండి. పరాభవనామ సంవత్సరానికి ముందు శ్రీ అని పెట్టద్దు. రెండోది పరాభవనామ సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చేయాల్సింది. అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు? బంగారాన్ని ఇనుముగా చూస్తారు, ఇనుమును బంగారంగా చూస్తారు. ఎవరి జాతకం బట్టి వాళ్ళు ధరించాలి. అదృష్టం ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దమండం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఐశ్వర్యాలు గుర్తిస్తారు. అర్హత ఏదన్నా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళకి అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టనానికి ఉండే అర్హత ఏంటంటే ఎలా గురుగారు, మరి ఎలా తీసుకోవాలండి? అదృష్టం ఎవరు పెట్టుకుంటారు? నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సమాజం మంచిగా ఉండాలి, నా చుట్టూతో అందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళే అదృష్టం పెట్టుకుంటారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తమ అదృష్ట రత్నాలతో సర్వ అష్ట ఐశ్వర్యవంతులుగా చేసి వాళ్ళకి ఉండేటువంటి కాలసర్ప దోషాలు, అలాగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, కొంతమంది చేతబడులను వింటాము, దిక్కు దోషం కావచ్చు, అలాగే కష్ట నష్టాలు, ఇలా ఏవైనా సరే వెంటనే నివారించి కేవలం 9 రోజుల్లోనే వారి జీవితాలను స్వర్ణమయంగా చేసి అనితర సాధ్యమైన అద్భుత అక్షయ సిద్ధి పొందినటువంటి వారి చేతితో ఇచ్చే అదృష్ట రత్నం కోటి శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసం. లక్షలాది మందిని జీరో నుంచి హీరోలుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మార్చారు. అలనాటి ప్రధాని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కొణిజేటి రోషయ్య గారు, వారి దగ్గర నుండి ఈనాటి మల్లారెడ్డి గారి వరకు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కానీ, కేంద్రం అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు వీరి అభిమానులే. వీరిచ్చేటువంటి అదృష్ట రత్నాన్ని ధరించి అద్భుతాలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఘంటాపథంగా చెబుతారు. వారి టెస్టిమోనియల్స్ మనం కోకొల్లలుగా చూడొచ్చండి. అటువంటి గురు మహారాజ్ రమణ యోగిలాల్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మనందరం కూడా అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ధరించాలా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారు గనక అదృష్ట రత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా, ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు, గురుగారి మాటల మీద తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, వృశ్చిక రాశి వారికి మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, వారు పాటించాల్సిన తంత్ర ప్రక్రియ, అలాగే ఏదన్నా పఠించే మంత్రం తెలియజేస్తారా? అమ్మ, మీకు ఇందాకే చెప్పాను, ఈ సంవత్సరం శత్రు పరాభవన సంవత్సరం. అత్యంత లాభం పొందేవాళ్ళు వృశ్చికం వాళ్ళే. వృశ్చికానికి అధిపతి కుజుడు. వీళ్ళకి ఎప్పుడు కోప స్వభావం ఉంటుంది, ఎప్పుడు రహస్యం, ఏ విషయాన్ని బయటికి పెట్టరు, అన్ని మనసులో ఉంచుకుంటారు, ఏది బయటికి పెట్టరు. నేను వృశ్చిక వాళ్ళందరికీ చెప్తున్నాను, హాయిగా చక్కగా ప్రశాంతంగా అన్ని విషయాలు అందరికీ చెప్పండి, మీ గొప్పతనాన్ని అందరికీ చెప్పుకోండి. 100% మంచిది అవుతుంది, మీకు చెడు అనేది ఏమి జరగదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి అనుకూలంగా ఉండాలి, ఎప్పుడు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళకి స్నేహితులు ఉండాలి, రాజకీయ నాయకులు స్నేహితులు ఉండాలి, పాలిటిక్స్లో వీళ్ళు పాలిటిక్స్కి ఎప్పుడూ లింక్ ఉండాలి. వీళ్ళకి అత్యధికమైన సంపదలు, ముఖ్యంగా భూమి ద్వారా, బిల్డర్స్ ద్వారా అత్యధికమైన లాభం పొందేవాళ్ళు వీళ్ళే. ఒక మిత్రుడు, ఆయనకి అన్ని రకాలుగా ఇబ్బందికరమైన జాతకం, మన దగ్గరకు వచ్చినప్పుడు నెలకు 1000 రూపాయలు ఇంటెద్దులో ఉండేవాడు. ఈ తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన సాటిస్ఫై అయిపోయాడు, ఇక మన జీతం ఇంతే అని. గత 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన లెక్కేసుకుంటే ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, మెడ్రాసు, అన్ని చోట్ల ఆయన రియల్ ఎస్టేట్ బిల్డర్ ఉన్నాయి. ఆయన ఒక 100 ఎకరాల్లో వెంచర్ వేయంగానే పొద్దున పూటేస్తే, ఈవేళ ఆదివారం పొద్దున పూటేస్తే మళ్ళీ వచ్చే ఆదివారం పొద్దున పూటకల్లే మొత్తం అమ్ముడైపోతాయి. ఆయన బిల్డింగ్లు కట్టడానికి గనక ఒక్కసారి విడుదల చేసి వదిలేస్తే, ఆ విడుదల చేయడానికి ముందే జనాలు అందరూ లైన్లో ఉంటారు, వీళ్ళు ఎప్పుడు అమ్ముతారా క్యూలో ఉండి కొనేసుకుంటారు. గంట సేపులోనే ఎంత బిల్డింగ్లు, సుమారుగా 300-400 బిల్డింగ్లు అయినా కూడా గంటలోనే అమ్మేస్తారు. అది మళ్ళీ తెల్లారి నుంచి రీసేల్, ఈయన 10 కోట్లకు అమ్మాడు అనుకోండి, తెల్లారి నుంచి 11 కోట్లు, 12 కోట్లు, సంవత్సరం తిరిగేసరికి 24-25 కోట్లు అయిపోతుంది. ఆ వృశ్చికం వాళ్ళకి భూమి, మట్టి, ఇటుక, సిమెంటు, ప్లాస్టిక్, మందులు, విదేశీ యానాలు, అలాగే రియల్ ఎస్టేటు, వీళ్ళకున్న లోపం ఏంటంటే కొద్దిగా ఎక్స్ప్రెసివ్ కాదు. వీళ్ళు ఎప్పుడు లోపల అంటారు, లోపల ఏముండదు. చాలా నమ్మకమైన వాళ్ళు, నిజాయితీ పరులు, పట్టుదల, వీళ్ళకున్న పట్టుదల మామూలుది కాదు. వీళ్ళని వెదురు చెట్లు అంటారు. వెదురు చెట్లు అంటే ఏంటి? వీళ్ళు ఏదో ఒక ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేసిన తర్వాత
వెదురు చెట్టు గురించి ఐడియా ఉందమ్మా మీకు? వెదురు చెట్టుని మీరు ఎక్కడైనా తీసుకెళ్లి పాత పెట్టారనుకోండి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అది భూమిలో మీరు పెట్టిన ఆ జాండ మొక్క ఎంత ఉందో అంతే ఉంటది. ఆ జాండ గజం ఉంటది. ఒక్క రోజు మొదలైన తర్వాత ఒక 15 రోజుల్లోనే 15 అడుగులు ఎత్తెళ్ళిపోతుంది. పెద్ద పొద అయిపోతుంది. మీ అంతరికి మీరే మీరు పెట్టిన వాళ్ళు మీరు మర్చిపోతారు. అది 3 సంవత్సరాల తర్వాత ఒకసారి చూస్తే ఇక్కడ వెదురు పొద ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు. వాళ్ళు ఈ వేళ చేసిన ఆలోచన ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో అదొక పెద్ద చెట్టులాగా అయిపోతుంది. వృచ్చికం వాళ్ళది అది. వృచ్చికం వాళ్ళతో వెనకాల ఉన్నోళ్ళు, వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నోళ్ళు, కాకపోతే వాళ్ళని వేరే వాళ్ళకి నమ్మలేరు. ఎందుకు నమ్మలేరు? వీళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదు. వీళ్ళ మనసులో ఉన్నది వీళ్ళే ఉంచుకుంటారు. కానీ వీళ్ళు ఒక్కసారి పెరగటం మొదలు పెట్టిన తర్వాత ఆ పక్కన ఉన్నోళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు సంపాదించలేనంత సంపాదన, ఐశ్వర్యము అన్ని కూడా తొందరగా వీళ్ళ ద్వారానే పొందుతారు. వీళ్ళకి ఎప్పుడు కొద్దిగా అనుమానంగా ఉంటుంది, నిజంగా నేను ఎంత గొప్ప అవుతా అని. ఎందుకుని? వీళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదు, పక్కన వాళ్ళకి విషయం చెప్పరు కాబట్టి అది నిజంగా అవునా కాదా వాళ్ళు పక్కన వాళ్ళు అంచనా ఏం చేయలేరు. ఎందుకంటే వీళ్ళు వేసిన మొక్క 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అది జాండ అక్కడే ఉంటది. జాండ ఉంటది. ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత అద్భుతాలు సాధిస్తారు. అద్భుతమైన జాతకాలు వీళ్ళు. అదృష్టరత్నం ద్వారా అద్భుతమైన లాభాలు పొందిన వాళ్ళు, 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళందరూ కూడా దాదాపు 30-40% నా దగ్గర వృశ్చిక రాశి వాళ్ళు. వాళ్ళు చాలా చాలా గట్టికుంటారు. వాళ్ళ లోపం ఏంటంటే కోపం ఎక్కువ, పట్టుదల ఎక్కువ. ఒక్క మాట మీరు అన్నారా ఇంకంతే, జీవితంలో మళ్ళీ వాళ్ళ మొక్క చూడరు. వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇష్టం, కుటుంబం అంటే విపరీతమైన ప్రేమ, స్నేహితులను మంచిగా చూసుకుంటారు. ఎప్పుడు అనుమానాలు ఎక్కువ. ఒక్కసారి నమ్మారా మీరు ఇష్టం, మీరు ఇనుము చూపించి ఇది బంగారం అంటే బంగారమే, మీరు బంగారం చూపించి ఇనుము అంటే ఇనుమే, మీ మాట అంతే. అందుకనే వాళ్ళ సక్సెస్ కారణం. అదృష్టతనం పెట్టుకున్నాక అద్భుతమైన విజయాలు సాధించేవాళ్ళు ఈ వృశ్చికం వాళ్ళమ్మ. కంపల్సరీ అదృష్టతనం పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మంత్రం తంత్రం ఇస్తాము, దాని ప్రకారం చేసుకోండి. మరి వృశ్చిక రాశి వారికి మంత్రం గానీ లేకపోతే తంత్ర వేదన ప్రక్రియ చేయాలా తెలియచేయండి. అద్భుతం అమ్మా. వీళ్ళు ఎప్పుడు ఎక్కువ కొద్దిగా వీలున్నప్పుడల్లా సంవత్సరంలో ప్రతి మహాశివరాత్రికి కొద్దిగా శివాలయానికి వెళ్ళటం చాలా మంచిది. కానీ ఉన్న చోట నుంచి 1,000,000 రెట్లు గ్యారంటీగా పెరిగే మంత్రం తంత్రం ఉందమ్మా. వీళ్ళు ఒక ఆరెంజికాయ డిప్పని తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యితోటి దీపం వెలిగించి 7 రూపాయి బిళ్ళలు దాంట్లో వేయాలి. 1 కిలో బియ్యం పిండి దాంట్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమ మీద ఈ ఆరెంజికాయ డిప్ప, దాంట్లో నూనె, దాంట్లో 7 రూపాయి బిళ్ళలు వేసి దీపం వెలిగించి శ్రీం హ్రీం శ్రీం సర్వ స్వర్ణ భూలాభం తక్షణం దేహి ప్రైచ్ఛ స్వాహ. ఇది ఇలా మంత్రం అమ్మా. ఎన్ని లాభాలు పొందుతారో, ఎంత గొప్ప అవుతారో వీళ్ళకే తెలుసు. అది 7 రోజులు అట్లా చేయాలి. 7 రోజులు 7 రూపాయి బిళ్ళలు అంటే 49 రూపాయి బిళ్ళలు అవుతాయి. ఆ రూపాయి బిళ్ళని ఎర్రటి గుడ్డలో మూట కట్టి వాళ్ళు తిజోరీలో పెట్టుకోవాలమ్మా. వాళ్ళ ధన సంపదలు తరగవు. అదృష్టరత్న దాన వీలున్నంత ఎక్కువ ఖరీదు పెట్టుకోవాలి. ప్రతిసారి మార్చేవాళ్ళు వీళ్ళే. ప్రతిసారి ఫస్ట్ 1,16,000 పెట్టుకుంటారు, తర్వాత 1,16,00,000 పెట్టుకుంటారు, తర్వాత 16 కోట్లు పెట్టుకుంటారు, తర్వాత 116 కోట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ధన సంపదలు విపరీతంగా పెరిగిపోతుంటాయి, వాళ్ళకి తెలిసిపోతుంటాయి. దీని ద్వారా లాభం అంటే వీళ్ళకి గ్రహింపు శక్తి చాలా ఎక్కువ అమ్మా. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా తెలివైన వాళ్ళు మీరు ఏం చెప్తారు? ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంట. వీళ్ళు ఆవులిచ్చక్కర్లా, అమెరికాలో ఉన్న పేగులు కూడా లెక్క పెడతారు. వీళ్ళు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి, వీళ్ళ అభిప్రాయాలే కరెక్ట్. విపరీతమైన లాభం పొందే అవకాశం వీళ్ళకి ఉంటుంది. అద్భుతమైన సంవత్సరం ఈ సంవత్సరం వీళ్ళకి శుభం. చక్కగా తెలిపారండి. నమస్కారం.